ఏకమై మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి ముఖ్యంగా? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ హత్య వెనకాల మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్స్ ప్రతీదీ కూడా ఎక్కడ పక్కదో పట్టకుండా మాకు ప్రతిదీ బయటికి రావాలి. చూశారు కదా, క్రైస్తవ్యం అంటే ఇన్ని రోజులు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించే వారిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మా యొక్క గలం ఏంటో, మా వాయిస్ ఏంటో ఈరోజు ప్రపంచం యావత్తుగా కూడా చూస్తున్నారు. భారతదేశం, 2 తెలుగు రాష్ట్రాలు అన్నీ చూస్తున్నాయి. మా డిమాండ్స్ ఎక్కడ కూడా మాకు అన్యాయం జరగొద్దు, మాకు న్యాయం కావాలి. పగడాల గారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎన్నో ఈ పూర్తిగా ఈ ఇన్సిడెంట్ ని గోప్య పాటిస్తున్నారంటారా? ఏదన్నా సీక్రెట్ గా ఏదైనా చేస్తున్నారా? 100% ఇది చాలా గోప్యంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో మరి తెలియట్లేదు, ప్రతిదీ కూడా సీక్రెట్ గా జరుగుతుంది. దాని వెనకాల ఎన్నో మాకు అవన్నీ కావాలి, మాకు అనుమానాలు ఉన్నాయి. సో ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఏదైనా పొలిటికల్ కాన్స్పిరెన్సీ దీంట్లో ఉందనుకుంటున్నారా, లేకపోతే ప్రధానంగా ఈ వ్యక్తులు చేశారని ఏదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఎంతో మంది మతోన్మాదులు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాకు సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గారే నాకు డెత్ యొక్క మరి అటాక్ జరుగుతుంది అనే ఒక అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. కాబట్టి మాకు మతోన్మాదుల మీద చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభుత్వము, పోలీసు వారు అందరు బయటకు తీసుకొని రావాలి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, పాస్టర్, మంచి బోధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? పాస్టర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇటువంటి ఎందుకు చేయలేకపోయారు? చేశారు. మేము అక్కడ తెలియగానే ఇమ్మీడియట్గా ఈరోజు చూస్తున్నారు కదా ఈ జనాంగము ఇదంతా కూడా. అంటే అతను పోస్ట్ పెట్టిన సమయంలో ఎందుకని పోలీసులకు వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని పోలీసులను ఎందుకు ఆశ్రయించలేకపోయారు? అంటే వారు ప్రజలందరికీ కూడా బయట పెట్టారు, పోలీసులనే కాదు కానీ అందరికీ కూడా బయట పెట్టారు నాకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుండొచ్చేమో అని. సో ప్రజలందరూ కూడా చూశారు. సో చూసిన తర్వాత కనీసం పోలీసు వారు ఇప్పుడన్నా వాటన్నిటినీ మరి ఒక రీజన్స్గా, కారణాలుగా తీసుకొని మరి దర్యాప్తు చేయవలసిందిగా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా మేము క్రైస్తవుల తరపున మేమందరం కోరుకుంటున్నాం. అయినా ప్రాణాలు పోగొట్టుకునే అంత తప్పు ఏం చేస్తున్నామమ్మా మేము? ప్రజలకి మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మంచినే ప్రకటిస్తున్నాం. మరి దాన్ని తప్పుగా భావించి మా మీద ఇంత కక్ష ఎందుకు? అన్య జనాంగానికి, ఇతర మతస్థులకి మేము ఏం తప్పు బోధిస్తున్నామా, లేకపోతే ఏమైనా అన్యాయం చేస్తున్నామా? ఏమంటే ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తున్నామా, ఏమైనా ద్రోహం చేస్తున్నామా? మేమేమైనా ద్రోహం చేస్తున్నామా? ఎవరికి ఏం పాపం చేసామని, ఏం తప్పు చేసామని క్రైస్తవులంటే ఇంత కక్ష, ఇంత కుట్ర? ఆ సేవకుడు ప్రవీణ్ గారు ఏం తప్పు చేశాడని ఆయన అంత దారుణంగా చంపాలా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు తనకు 2 కుమార్తెలు ఉంటే వాళ్ళతో పాటు ఇంకో 2 కుమార్తెలు లేడీస్ని పెంచుకుంటూ, అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఆయన ఏదో మతాన్ని ప్రబోధించడం వరకు గర్ల్స్ ని అడాప్ట్ చేసుకున్నారు, చదివించారని కూడా చెప్పారు. అవును, ఆయన చాలా మందికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. సమాజానికి అవసరమైనటువంటి విషయాలు ఏదో మతం అనేటువంటి ముసుగు తగిలిస్తున్నారు తప్ప ఆయన మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనేక మందికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఏదో నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఏదో 4 మాటలు నేర్చేసుకొని బతకడం కోసం ఆయన ఇక్కడికి రాలేదండి. ఆయన అనేక మందికి బతికించడం కోసం వచ్చాడు. ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన అనేక మంది సోషల్ వర్క్స్ చేస్తూ వచ్చారు. క్రైస్తవ సమాజానికి మాత్రమే కాకుండా మినిమం ఆయన రెస్పాన్సిబిలిటీ, సొసైటీ పట్ల ఆయనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఆయన చూపించుకున్నారు. అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మహిళలు కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు మహిళలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ ఘటనని ఎలా చూడాలి? ఇప్పటికే అనేక ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. అక్కడ నిన్న రాజమండ్రిలో, ఇప్పుడు హైదరాబాద్ లో ఏంటి చాలా అంటే చాలా, ఇంతమంది సేవకులను మీరు చూస్తున్నారు, ఇంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డల్ని చూస్తున్నారు. మాకు మేమై ఒకరిని తప్పుగా పోరాడి తప్పు పొరపాట్లు మేము చేసేవాళ్ళం కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలము, మేము శాంతిని బోధించే వాళ్ళము. ఈరోజు ఒక శాంతిని బోధించే వ్యక్తిని చంపేసి ఎంత ఘోరమైన వీడియోలు పెడుతున్నారంటే మంచిగా చనిపోయిండు అంటున్నారు. అమ్మా, మేము ఎవరిని ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ప్రవీణ్ అన్న తప్పుగా ఏదన్నా మాట్లాడితే అది బైబుల్ కరెక్ట్ అని చెప్పిండు కావచ్చు, కానీ ఎవరికి వ్యతిరేకంగా ప్రవీణ్ అన్న మాట్లాడలేదు. కానీ అనాథ బిడ్డలకు సహాయం చేసిన వ్యక్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి, ఒక సోషల్ వర్కరు, సేవకులను
చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు రోడ్డు పక్కన కొట్టి చంపేసి ఇలా ఈ యాక్సిడెంట్ అయిందా మాకైతే ఏం అర్థమైతలేదు. సీసీ కెమెరాలలో కొన్ని చూపిస్తున్నారు, కొన్ని చూపిస్తలేరు. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, మా క్రిస్టియన్ ఆర్ట్కి న్యాయం జరగాలి. ఇది మనం నివసించేది భారతదేశంలో ఎక్కడో ఉన్నట్టు అయిపోయింది. భారతదేశంలో తెలంగాణ ప్రజల మధ్యలో, ఆంధ్ర ప్రజల మధ్యలో ముఖ్యమంత్రులు సపోర్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎవరికి ఏం ప్రాబ్లం అవుతుందో, చర్చిలు కట్టుకుంటే చర్చిలు ఉండొద్దని, ప్రార్థనలు చేయొద్దని ఇంత వ్యతిరేకంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. మా క్రైస్తవులకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము ఎవరిని ఎక్కడ కించపరిచినట్టు లేదు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తన కుటుంబానికి కూడా న్యాయం జరగాలి, ప్రవీణ్ అన్న కుటుంబానికి. మీలో మీకే యూనిటీ లేదని కూడా అనేక సార్లు చాలా మంది మాట్లాడుతుంటారు. దాని గురించి ఏం చెప్తారు? యూనిటీ లేకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఉండదండి. యూనిటీ లేకపోతే ఈ రోజు ఇంతమంది కదిలి రారు. యూనిటీ ఉంది కాబట్టి వచ్చాం. ప్రవీణ్ పగడారాలు కొంచెమందికే తెలుసు. రాజమండ్రిలో వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. ఈ రోజు చనిపోయి ఒక చిన్న చర్చిలో పెట్టిళ్ళు. ఈ రోజు యూనిటీ లేదా? ఒకసారి బయటికి వెళ్ళి ట్రాఫిక్ చూడండి. అసలు ట్రాఫిక్ ఆగిపోయింది. ఒక మూలకు ఉన్న ఒక ప్రవీణ్ పగడాలు, ఒక మూలకున్న వ్యక్తి గురించి ఈ రోజు మేమందరం మూలకున్న ప్రజలం ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి? యూనిట్ లేదని ఎవరు అంటున్నారు? క్రైస్తవుల మధ్యలో ఐక్యత ఉంది. ఇది తప్పు బోధ. ఎవరు చెప్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది రాంగ్. మాకు ఐక్యత ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాము. సోషల్ మీడియాలో కూడా అనేక విమర్శిస్తున్నారు క్రైస్తవుల మీద. ఇప్పుడు చూస్తుంటే కమెంట్స్ కూడా చాలా బాధాకరమైన విషయంగా పెడుతున్నారు. అదే కాకుండా పలువురు మాట్లాడుతున్న విమర్శలన్నీ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా మత విభేదాలు తెరపైకి రాలే. ఈ మధ్యకాలం తరచూ వస్తున్నాయి. కారణం ఏమై ఉంటుంది? వాళ్ళకు మేము క్రిస్టియన్ ఎక్కువ అవుతున్నారు, లేకపోతే చాలా మంది దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, చాలా మంది చర్చికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు బలవంతంగా చర్చికి నడిపించరు. ఎవరిని అన్యాయంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చుండబెట్టరు. మీకు నచ్చితే చర్చికి రండి, లేకపోతే లేదు. అన్యాయంగా చర్చికి వచ్చి చర్చిలను కూలగొట్టడము ఎన్ని చూస్తున్నామమ్మా. ఈ రోజు మమ్మల్ని ఒక సేవకుడు చనిపోతే మాకు ఐక్యత లేదంటున్నారు. చర్చిలు కూడా